ట్యానింగ్తో బాధపడుతూ ఇంట్లో హోమ్ రెమెడీసే కాకుండా ట్రీట్మెంట్స్ ఎటువంటివి తీసుకున్నా కానీ తగ్గట్లేదా? పీల్స్, లేజర్స్ అనేటివి ఏ విధంగా మనకి ట్యానింగ్ తోటి బెనిఫిట్ అవుతుంది? లేజర్స్ అనేటివి మనకి సేఫా? లేజర్స్ చేయటంతో మన చర్మానికి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? లేజర్స్ ఏ విధంగా మనకి పనిచేస్తుంది అనే దాని గురించని చాలామంది అపోహలు పడుతూ ఉంటారు. చాలామందికి అనుమానాలు ఉంటాయి, చాలామందికి తెలియని విషయాలు ఉంటాయి. ఈ అవేర్నెస్ వీడియోతోటి మీకు ఈ విషయాలు తెలియజేయడానికని మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. లేజర్స్ అనేది మనకి చాలా విధంగా సేఫ్గా ఉంటాయండి. లేజర్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయండి. అయితే లేజర్స్లో మనకి క్యూసిచ్ లేజర్స్ కానివ్వండి, సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్ కానివ్వండి, అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ కానివ్వండి, ఫోటోఫేషియల్ డివైజెస్ కానివ్వండి, ఎల్ఈడి డివైజెస్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాలైన లేజర్ టెక్నాలజీస్ని మనం వాడతామండి. ఈ అన్ని రకాలైన లేజర్ టెక్నాలజీస్ వాడటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న నలుపును అనేది కరిగించడానికని ప్రయత్నం చేయొచ్చు అనమాట. చర్మంలో లేజర్స్ అనేటివి మనకి ఏం జరుగుతుంది అంటే నల్ల కణాలు ఏవైతే ఉంటుందండి, నలుపును ఏదైతే ఇస్తుందో మెలనిన్ రంగు అనేది ఎక్కువ మోతాదులో మనకు ఉన్నప్పుడు ఆ నలుపుని కొద్దిగా కరిగిస్తూ ఉంటుందండి. ఆ నలుపుని కరిగించినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో మనకి ట్యానింగ్ అనేది తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. చర్మంలో పైన పొరలో ఉన్నప్పుడు మనకి ఆ ట్యానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లేజర్ వచ్చినప్పుడు దాన్ని కరిగించినప్పుడు దానికి నెమ్మదిగా మార్పులు అనేటివి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ చర్మంలో నలుపు అనేది వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటనంటే మనకి సన్ స్క్రీన్స్ అనేది, టాబ్లెట్స్ అనేది, క్రీమ్స్ అనేటివి, పీల్స్ అనేటివి ఖచ్చితంగా వాడుకోవాలండి. అలా వాడుకుంటూ మనం లేజర్స్ చేయించుకుంటే మేలుగా ఉంటుందన్నమాట. లాస్ట్ వీడియోలో నేను పీల్స్ గురించి చెప్పాను కదండి. పీల్స్ అంటే చర్మం పైన ఇలా అప్లై చేసి ఇలా వాష్ చేసేస్తారు. దానికి చర్మానికి స్కిన్ ఎలా 2-3 డేస్ వరకు సెన్సిటివ్ ఉంటుందని చెప్పాను కదండి. లేజర్స్కి అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. లేజర్స్ తోటి అలాంటి ఇబ్బందులు అనేటివి ఏమీ ఉండవు. మీకు లేజర్ చేయించుకున్నాక చర్మం పైన ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటం, అలానే మీరు నెమ్మదిగా మీ పనులు మీరు చేసుకోవటం, సాయంత్రం ఫంక్షన్ ఉన్నా మీరు ఇంటికి వెళ్ళిపోవటం, అలానే మీకు నెక్స్ట్ డే ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు మంచిగా చర్మం అనేది హెల్తీగా ఉంటుందండి. లేజర్ చేసినాక మనకి ఇమీడియట్గా గ్లో అనేది కాకుండా చర్మంలోకి మనకి మెల్లమెల్లగా నిగారింపు అనేది వస్తూ దానికి రిపీటెడ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. అంటే లేజర్స్ చేసినప్పుడు మనకి నెలకొకసారి చేస్తారండి. వేరే లేజర్స్ కంబైన్ చేసినప్పుడు 15 రోజులకు ఒకసారి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే లేజర్స్ మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకున్నప్పుడు మన చర్మంలో మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకున్నాక మనము దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ అనేది మనము మంచిగా రిజల్ట్స్ రావటానికని ఖచ్చితంగా మనం వాడుకుంటూ దానికి సన్ స్క్రీన్స్ ఇలాంటివి వాడుకుంటుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మనకి క్యూసిచ్ లేజర్లో కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి వచ్చిందండి, బ్లూ టోనింగ్ అని అంటాము. ఈ బ్లూ టోనింగ్ టెక్నాలజీ తోటి చర్మం పైన మంచిగా నలుపు అనేది బాగా కరగటం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే చర్మంలో నలుపు మనకి ఏదైతే ఉంటుందో ఈ బ్లూ టోనింగ్ తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చిందని ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేటివి వాడుతూ ఉండాలన్నమాట. ఇవి నెలకొకసారి 6 నుంచి 8 సార్లు చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మీ సాధ్యం అవుతుందన్నమాట. అలానే 15 రోజులకి మీరు ఒకసారి అలా వచ్చి చేయించుకుంటే దాంతోపాటు పీల్స్ కూడా చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అలానే కాంబినేషన్ పీల్స్ కూడా ఉంటాయండి, కాంబినేషన్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. అవి యూస్ చేయటం వల్ల కూడా చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము సన్ స్క్రీన్స్, టాబ్లెట్స్, క్రీమ్స్, లేజర్స్ తోటి ఉపయోగించుకొని మంచి రిజల్ట్స్ అనేవి సాధించుకొని దానికి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు మాకు లేజర్ చేసేసుకున్నాం, మేము తెల్లగా అయిపోతాం, మేము ఇలా అయిపోతాం అని అంటే అలా కాదండి. మీ ఓన్ చర్మంలో మీ ఒరిజినల్ కలర్కి దగ్గరికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీకు మీ చర్మానికి ఏదైతే రంగు ఉంటుందో ఆ ఒరిజినల్ రంగులోకి తీసుకురావటానికని మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది మీరు ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది మేము ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం అనే దాని గురించి అని. అలానే మా సెంటర్లో మంచి అధునాతమైన టెక్నాలజీస్ తోటి ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా చేస్తారండి. మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు మా కామెంట్స్లో పెడితే
దానికి తగ్గట్టుగా వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై అనేది మేము చేస్తామండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.